ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పోలీసు అధికారులు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అప్పటి ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఫోన్లు ఇతర పార్టీల నాయకుల యొక్క ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి అంశం. నిజానికి ఎస్ఐబి అనేది చేయాల్సినటువంటి పని ఏంటి, ఏం చేసింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అన్నది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటి? నక్సలైట్లు, దేశ విద్రోహక చర్యలు లేదా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన నిఘా పెట్టి వారి యొక్క కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వానికి అందజేస్తూ శాంతి భద్రతలను కాపాడడం కోసం పనిచేయాల్సినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబి అనేటువంటి విభాగం ఇవాళ అది ఏ విధంగా మారిపోయింది అంటే ఒక రాజకీయ పార్టీ తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర రాజకీయ పార్టీ నేతలు ఏం చేస్తున్నారో రహస్యంగా వారికి తెలియకుండా తెలుసుకొని వారిని దెబ్బతీయడం కోసం ఉపయోగపడే ఒక విభాగంగా ఇవాళ మారింది. సో అది ఇప్పుడు తెరపైకి రావడంతో ఆ వ్యవహారం అంతా చిలికి గాలివానగా మారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాన్ని కలిగిస్తున్నది. ఎంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయో ఇప్పటికీ ఇతమిద్దంగా చెప్పలేము, అంటే ఖచ్చితంగా చెప్పలేమని ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులే చెప్తున్నారు. అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగినటువంటి వ్యవహారం అనేది తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది. గత ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి ఒక రాజకీయ నాయకుని యొక్క సూచనల మేరకే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ముఖ్యమైన రాజకీయ నాయకుల యొక్క ఫోన్ నెంబర్లే కాకుండా వారి అనుచరుల యొక్క ఫోన్ నెంబర్లు, అదేవిధంగా మరి కొంతమంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లను మేము ట్యాప్ చేశామంటూ మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు పోలీసుల విచారణలో. అంటే పోలీసులే విస్తుపోయేటువంటి నిజాలను ఆ పోలీసు అధికారులు వారికి చెప్పడం ఇవాళ చాలా ప్రధాన చర్చనీయాంశమైంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎందుకు ఇలా జరిగింది? అసలు నిజానికి ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి విభాగాలు ఏం చేస్తున్నాయి, పోలీసు విభాగం కానీ నిఘా విభాగం కానీ లేదా ఇతరత్ర పరిపాలనాపరమైనటువంటి విభాగాలు కానీ చేయాల్సినటువంటి పని ఏంటి? రాజ్యాంగబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు లేదా ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికయి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు చేయాల్సినటువంటి పనులేంటి, కానీ చేస్తున్నటువంటి పనులేంటి? ఇవన్నీ కనుక ఒక్కటొక్కటిగా చూస్తుంటే ప్రజలే కాదు, పోలీసు అధికారులే కాదు, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారనేటువంటి ఒక అనుమానం ఉన్నటువంటి నేతలు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయి విస్తుపోయేటువంటి నిజాలు కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. మరి ఇవాళ ప్రణీత్ రావు అనేటువంటి ఒక మామూలు సాధారణ సిఐ, ఆ తర్వాత డిఎస్పీగా పదోన్నతి పొందినటువంటి ఒక చిన్న స్థాయి అధికారి నేతృత్వంలోనే ఇదంతా జరిగిందా? ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు కానీ ఉన్నతాధికారుల యొక్క డైరెక్షన్స్ కానీ లేకుండా కింది స్థాయి అధికారులు ఇది చేయగలరా అంటే కాదనే చెప్తున్నారు. ఉన్నతాధికారులైనటువంటి అప్పటి ఎస్ఐబి చీఫ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, మరి ఇలాంటి వారి నేతృత్వంలో ప్రణీత్ రావు, భుజంగరావు లాంటి యొక్క పోలీసు అధికారులు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క ముఖ్యమైనటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేయబోతున్నారనేటువంటి సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళు అది చేయకుండా కట్టడి చేయడం కోసం లేదా అధికార పార్టీ యొక్క కనుసన్నలలో పనిచేసి అధికార పార్టీకి మేలు చేయడం కోసం వీళ్ళంతా పనిచేశారనేది ఇప్పుడు విచారణలో ఒకటొకటిగా బయటకు వస్తున్నటువంటి అంశాలు. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది, నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి లేదా ప్రైవసీని దెబ్బతీసేటువంటి అంశాలను అతనికి తెలియకుండా రహస్యంగా వినవచ్చా? అతను దేశద్రోహో లేదా ఒక క్రిమినలో లేకపోతే ఒక నక్సలైటో లేకపోతే ఇంకొక తీవ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళైతే వాళ్ళ యొక్క కార్యకలాపాలను తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి వింగ్ ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్. మరి అలాంటి వాళ్ళు కాకుండా ప్రజా జీవితంలో ఉండి ఒక రాజకీయ పార్టీలలో ఉండి ప్రజాప్రతినిధులుగా రాజకీయ నాయకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు లేదా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేయవచ్చా? మరి చేసిన తర్వాత చేసినటువంటి యొక్క పని ఏంటి అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళు అనుసరించేటువంటి రాజకీయ వ్యూహాలని ముందే తెలుసుకొని దానికి కౌంటర్ వ్యూహాలను అనుసరించి రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయడం లేదా ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడం కోసం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ ఎస్ఐబిని వాడుకున్నదని అనేటువంటి ఒక ఆరోపణలు, అభియోగాలు వస్తున్నాయి. అయితే ఒక్కటి
ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఎస్ఐబి ఈ పని చేసిన, అంతకుముందు ప్రభుత్వాలలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఇంటెలిజెన్స్ విభాగం తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు తాము చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు. అయితే అది ఎంతవరకు చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి లేదా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి అవసరమైన మేరకు మాత్రమే ఆ ఇంటెలిజెన్స్ విభాగం పనిచేయాలి తప్ప ఏ వ్యక్తిగతమైనటువంటి ఎవరి యొక్క ప్రైవసీని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ లేదా వాళ్ళ వ్యక్తిగత యొక్క ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకునేటువంటి హక్కు అధికారం ఎవరికి లేదు. అది ఉన్నత స్థాయి కోర్టుల నుంచి అనుమతి పొందడమో లేదా ఉన్నత స్థాయి విచారణ సంస్థల నుంచి అనుమతి పొందితే తప్ప. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు, కేసీఆర్ అయినా ఇవాళ రేవంత్ రెడ్డి అయినా నిన్న కేసీఆర్ అయినా రేపు ఇంకొకరైనా ఈ నిఘా సంస్థలు అనేటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి అవే స్వతంత్రంగా పనిచేస్తూ అవసరమైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారిని కూడా పరోక్షంగా బెదిరించగలిగేటువంటి ఒక స్థాయికి ఇవాళ నిఘా సంస్థలు చేరుకున్నాయి. కారణం ఏంటి అంటే మేము ఈ పని చేయకపోతే మీ పదవి కూడా ఉండదు, ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఎవరేం చేస్తున్నారో తెలుసుకొని మీకు చెప్తే తప్ప మీరు వాళ్ళ కౌంటర్గా ప్రతివ్యూహాలు పన్నలేరు అనేటువంటి ఒక కన్విన్సింగ్ సమాధానం చెప్పగలిగేటువంటి స్థితికి ఇవాళ నిఘా సంస్థలు లేదా నిఘా సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధికారులు వచ్చారు. అంటే మరి ఈ మొత్తం వ్యవహారం మరి ఎక్కడికి దారితీయబోతుంది? మరి ఇవాళ ప్రణీత్ రావు పేరు ప్రధానంగా తెరపైకి వస్తున్నప్పటికీ ప్రణీత్ రావు పైన ఉన్నటువంటి అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు యొక్క ఆదేశాల మేరకే మేము ఇవి చేశామని ప్రణీత్ రావు, భుజంగరావు మరికొంతమంది ఈ మొత్తం వ్యవహారంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు. మరి ఇవాళతో ముగుస్తుందా, ఇంతటితో ముగుస్తుందా అంటే కాదు, ఖచ్చితంగా ఇవాళతో ముగియదు, ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కూడా కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాల పరంపరగా కొనసాగింపుగా వస్తున్నటువంటి అంశమే ఈ ఎస్ఐబి అనేటువంటి ఒక పోలీసు విభాగంలో ఉన్నటువంటి ఒక శాఖ చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా రహస్యంగా కొందరు సెలెక్టెడ్ వ్యక్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేయడం, అవసరమైతే వారిని కట్టడి చేయడం అనేది ఎస్ఐబి చేసేటువంటి అంశం. ముఖ్యంగా గతంలో ఎస్ఐబి పీపుల్స్ వార్ లాంటి లేదా మావోయిస్ట్ లాంటి కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నటువంటి సమయంలో పీపుల్స్ వార్ నక్సలైట్ నాయకులను పట్టుకోవడం, వాళ్ళను అరెస్ట్ చేయడం, లేదంటే వాళ్ళను పట్టుకొని ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళను కాల్చి చంపడం లాంటి పనులు చేయడం కోసం ఎస్ఐబి అనేది సృష్టించబడ్డదనేటువంటి ఒక ఆరోపణ చాలా కాలంగా ఉన్నది. కానీ మరి అలాంటి విభాగం ఇవాళ ఏం చేస్తున్నది అంటే చివరికి రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ యొక్క కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మెప్పును పొందడం కోసం వాళ్లకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రణీత్ రావు వ్యవహారం కనుక చూసినట్లయితే ఇది కేవలం ప్రణీత్ రావు ఒక్కడు చేసిందే కాదు, ప్రణీత్ రావుతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, ఒక పోలీస్ టీం చేసినటువంటి అంశంగా కనబడుతూ ఉన్నది. మరి ప్రణీత్ రావు ఫైల్స్ ఇప్పుడు ఫైల్స్ అనేటువంటిది చాలా పాపులర్ అయినటువంటి అంశం. కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత ఇప్పుడు రజాకార్ ఫైల్స్ సినిమా ఇప్పుడు అందరి తెలంగాణ ప్రజలలో అందరి నోళ్ళలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రణీత్ రావు ఫైల్స్ లేదా ప్రభాకర్ రావు ఫైల్స్ అన్నది ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా తెలంగాణ సమాజంలో మారింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతల్లో ఒక రకంగా రైలు పరిగెత్తిస్తుంది, వాళ్ళ గుండెలలో రైలు పరిగెత్తిస్తుంది. ఎందుకంటే ఎవరి సమాచారాన్ని, ఎవరి డాటాను, ఎవరి ఫోన్ను ట్యాప్ చేశారో ఇంకా ఎవరికి తెలియదు. ప్రతి వాళ్ళు కూడా తమ ఫోన్ ట్యాప్ అయిందేమో, తమ సమాచారం మొత్తం రాబట్టారేమో, తమకు చెందినటువంటి వ్యక్తిగత అంశాలు కూడా పోలీసు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయేమనేటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. మరి ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది చెప్పలేం. నిఘా సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధికారులు లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారణ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు మాత్రమే దీన్ని తేల్చాల్సింది. కానీ ఇలాంటి వ్యవహారాలు ఎంతవరకు సమంజసం కాదు అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఇలాంటి వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడి ప్రభుత్వాలను నడుపుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసమైనటువంటి అంశం కాదు. ఏ వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి డాటాను కానీ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని కానీ వాళ్ళకి తెలియకుండా దాన్ని
రికార్డు చేయడం కానీ లేదా దాన్ని సేకరించడం కానీ అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా విరుద్ధమైనటువంటి అంశం. మరి ఇలాంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యకలాపాలు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా పోలీసు విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులే వాటిని ఉల్లంఘించి చేస్తున్నారు అని అంటే మరి అసలు ఇక సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? సరే, రాజకీయ పరంగా ఒకరిపైన మరొకరు ఆధిపత్యం కోసం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మెప్పు కోసం కొంతమంది అధికారులు వాళ్ళ యొక్క పరిధులను పరిమితులను విస్మరించి లేదా మర్చిపోయి లేదా వాళ్ళ యొక్క ఆదేశాలను కాదనలేక చేసి ఉండవచ్చు లేదా చేశారనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి 30 మంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది ఇప్పుడు బయటికి వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ 30 మంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? దానికి కారణం ఏంటి? సరే, రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఒక అంశాన్ని చేశారు లేదా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, అది కూడా సమంజసం కాదు. కానీ పాల్పడ్డారు అని అనుకుంటే అదొక కారణంగా వాళ్ళు చెప్పాలనుకుంటే అదొక అంశం అయితే, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేశారు? బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి పార్టీకి కొంత చందాల రూపంలో డబ్బులు వసూలు చేశారని లేదా ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కొన్ని అంటే నిబంధనలకు విరుద్ధమైనటువంటి వ్యాపార లావాదేవీలను తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొంత ఆర్థికంగా కూడా డబ్బులు లాగారు వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి? మరి ప్రణీత్ రావు ఫైల్స్ ఎక్కడి వరకు ఇంకా సాగబోతున్నాయి? ప్రణీత్ రావు ఫైల్స్కి ముగింపు ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో హాట్ టాపిక్. మరి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎక్కడ పులి స్టాప్ పెడతారో వేచి చూద్దాం.